హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. అరుణాచలుని పాదపద్మములకు నమస్కరించి ఆయన ఆశీస్సులతో రమణ మహర్షి గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందామండి. శ్రీ 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 భగవాన్ రమణ మహర్షి. ఈ మహాపురుషుని గురించి ఎంత స్మరించుకుంటే అంత మహద్భాగ్యం. ఆ పేరు పలికిన వారి జన్మ ధన్యం. ఆ పరమ పావన పుణ్యమూర్తి రమణ మహర్షుల వారు. ఈయన ఆధునిక యుగంలో ఆత్మసాక్షాత్కారం పొందిన మహాపురుషుల్లో ప్రముఖుడు. వీరు తమిళనాడులో మదురైకి 40 కిలోమీటర్ల దూరంలో గల తిరుచులి అనే గ్రామంలో సుందర్ అయ్యర్ అలగమ్మాళ్ అనే దంపతులకు 30/12/1879 జన్మించారు. తల్లిదండ్రులు ఇతనికి వెంకటరమణ అని పేరు పెట్టారు. బాల్యం అంతా సోమరితనంతోనే పూర్తయింది. ఒకరోజు సుబ్బారావు అయ్యర్ అనే అతిథి ద్వారా అరుణాచలం అనే ఊరి పేరు వినగానే అతనిపై సమ్మోహన శక్తి ప్రసరించినట్లు ఆకర్షించబడ్డాడు. అరుణాచలాన్నే తిరువన్మలై అంటారు. తమిళంలో పెరియ పురాణంలోని కులుత్తోంగ కవితలు ఇతనిపై గాఢమైన ప్రభావాన్ని చూషలోతైన ఆలోచనలో మునిగిపోతుండేవాడు. ఈ దేహంలో ఉన్న నేను శరీరంలో ఉన్నాను, ఆ నేను అనేది ఆత్మ, అది అశాశ్వతమైనది, దానికి నాశనం లేదు అనే అనుభూతి మెరుపు తీగలా మెరిసింది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లభించింది. సాధనతోనే దేహాత్మభావం పూర్తిగా తొలగిపోయింది. కళాశాలలో రుసుము చెల్లించడానికి 5 రూపాయల్లో 3 రూపాయలు తీసుకొని నేను ఈ అన్వేషణలో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను అని ఉత్తరం రాసి మిగిలిన డబ్బులు అక్కడ పెట్టి 1896 ఆగస్టు 29న ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలో విల్లుపురం, మాంఫట్, హరాయిని, నల్లూరు, కీలూరు గ్రామాల్లో మజిలీలు పూర్తి చేసుకొని తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర మందిరానికి చేరుకున్నాడు. సన్యాసం స్వీకరించాడు. అశాశ్వతమైన ఈ దేహాన్ని ఆడంబరంగా ఉంచడం ఎందుకు అని కౌపీన ధారణ చేసి సాధనలో మునిగిపోయాడు. మౌన వ్రతం పాటించేవాడు. ఈ యువ సన్యాసి పలువురిని ఆకర్షించాడు. క్రమంగా ఆధ్యాత్మ జిజ్ఞాసులు ఆయన చెంత చేరన ఆరంభించారు. ప్రఖ్యాత పండితుడైన వాసిష్ఠ గణపతి ముని వీరి అలౌకిక గుణగణాలను చూసి భగవాన్ రమణ మహర్షి అని సంబోధించారు. అప్పటి నుండి రమణ మహర్షిగా లోక ప్రసిద్ధులైనారు. మహర్షి ఉపదేశాలు చేస్తుండేవారు. అంత చిన్న వయసులో అతడలా ఉండడం చూసి చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అల్లరి పిల్లలు అతని చుట్టూ చేరి గోల చేసేవారు కూడా. వారి నుండి తప్పించుకోవడానికి పాతాళలింగం అనే భూగ్రహంలో చేరారు. అక్కడ కొన్నాళ్ళు ధ్యాన నిమగ్నంలో ఉండగా కొన్ని కీటకములు తొడల కింద కరిచేవి. వాటి నుండి నెత్తురు, చీము కారేవి. అక్కడికి కూడా తుంటరి మూక వచ్చి రాళ్ళు, చిల్ల పెంకులు విసిరి బాధించేవారు. అప్పుడు అరుణాచలంలోనే ఉండే శేషాద్రి స్వామి అనేవారు వచ్చి కొందరి సహాయంతో వెంకట్రామన్ను వేగాళ్ల మండపంలోని పూదోటకు తీసుకువెళ్ళి కాపాడారు. వెంకట్రామన్ను మొదట బ్రాహ్మణ పరదేశి అని, తరువాత బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఈ బ్రాహ్మణ స్వామిని కాపాడుతూ అక్కడ అర్చకులు క్షీరాన్ని ఇచ్చేవారు. అక్కడి సాధువులు భిక్షాన్నంను తెచ్చిపెట్టేవాళ్ళు. నిరంతరం తీవ్ర మౌన నిష్టలో ఉన్న బ్రాహ్మణ స్వామి అనేక మందిని ఆకర్షించేవాడు. అతని పట్ల శ్రద్ధ, భక్తి పెంచుకున్న వాళ్ళు ఎందరో బాలస్వామిని సేవించాలని ప్రయత్నించినా అతనికి ఇవేమీ పట్టేవి కావు. అతను మౌనంగా ఉండేవారు. ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. కఠోర తపోనిష్టలో బ్రాహ్మణ స్వామి ఈ విధంగా 6 నెలలు ఉన్న తర్వాత అన్నామలై నుంచి తంబిరాన్ అనే భక్తుడు తిరువన్నామలైకి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో ఉండవలసిందని ప్రార్థించారు. స్వామి అక్కడ 18 నెలలు సమాధ స్థితిలో ఉన్నాడు. తరువాత గురుమూర్తం చెంతలోనే మామిడి తోపులో 6 నెలలు గడిపాడు. గురుమూర్తంలో ఉన్నంత కాలం స్వామి బాహ్యస్మృతి లేకుండా ఆత్మలో మునిగిపోయేవాడు. కఠోర తపస్సు చూసి ఎంతోమంది జనం ఆకర్షితులై వచ్చి చూసేవారు. ఆ భిక్ష తెచ్చేవారు. అయినా స్వామి తీసుకునేది స్వల్పమే. తెచ్చిన పదార్థాలన్నీ కలిపి ద్రవముగా చేసి స్వామి కళ్ళు తెరిచినప్పుడు సేవకుడు ఒక లోటాలో ఇచ్చి తాపేవాడు. గురుమూర్తంలో చేరిన 2 నెలలకే పళనిస్వామి అను కరచాలకుడు స్వామికి సేవ చేయడం ప్రారంభించాడు. మామిడి తోటలో ఉండగా స్వామి పినతండ్రి నిల్లి అప్పయ్యారు వచ్చి వెంకట్రామన్ను ఇల్లు విడిచి వెళ్ళాక ఎలాగో ఆచూకీ తెలుసుకుని తన తల్లి తన చిన్నాన్నను పంపి వెంకట్రామన్ను ఎలాగైనా తీసుకురమ్మని చెప్పింది. స్వామిని తిరిగి రమ్మని చిన్నాన్న ఎంత కోరినా స్వామి ఉదాసీనంగా మౌనంగా ఉండి బదులు చెప్పలేదు. 5-6 రోజులుండి నిరాశతో వెనుతిరిగి వెళ్ళి అలగమ్మాళ్లకు జరిగింది చెప్పాడు. అలగమ్మాళ్ పుత్రునిపై మమకారంతో మళ్ళీ తిరువన్నామలైకు ప్రయాణమైంది. అదే సమయానికి స్వామి తిరువన్నామలైలో పవనకుండ్రు అనే గట్టుపైన ఉన్నాడు. కొడుకుని చూడగానే తల్లి బావురుమంది. కొడుకు గడ్డం పట్టుకొని ఇంటికి రమ్మని బతిమిలాడింది. అయినా స్వామి పలుకులేదు, చలించలేదు, రాయి వలె ఉండిపోయారు.
తల్లి భావోద్వేగాన్ని చూడలేక చుట్టూ ఉన్నవారు, స్వామి ఎందుకు స్వామి అలా, తల్లి ఆక్రోశిస్తుంది కదా, ఆవేదన చెందుతుంది కదా, బదులు చెప్పరాదా, మౌనంగానే ఉండదలుచుకున్నారనుకోండి ఈ కాగితం మీద రాసి చెప్పండి అన్నారు. స్వామికి ఈ సలహా నచ్చింది. ఒక కాగితం మీద ఇలా వ్రాశాడు: కర్త వారి వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడిస్తాడు. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు, జరిగేది ఎవరెంత అడ్డు పెట్టినా ఆగదు, జరిగే తీరుతుంది. ఇది సత్యం, కాబట్టి మౌనంగానే ఉండుట మంచిది. ఇదే స్వామి యొక్క మొదటి ఉపదేశం అని చెప్పవచ్చు. పుత్రుని మాటలకు అలగమ్మాళ్ ఇంకా నిరాశ నిస్పృహలకు లోనైంది. బరువెక్కిన గుండెతో వెనుదిరిగింది. ఈ విధంగా ఎప్పుడూ దీక్షలో ఉండే స్వామి సేవకుడైన పళనిస్వామితో మాత్రమే 1-2 మాటలు మాట్లాడేవారు. ఆ తరువాత పవనకుండ్రు వీడి అరుణాచలం కొండపైకి వెళ్ళి 1900 సంవత్సరం నుండి స్వామి విరూపాక్ష గుహలోనే నివాసం ఉండడం మొదలుపెట్టారు. ఆయన సహజ స్థితిలో ఆత్మనిష్టలో ఉండేవారు. చూసేవారు ఆయన తపస్సు చేస్తున్నారని భావించేవారు. క్రమంగా స్వామిని చూసేవారి సంఖ్య పెరగసాగింది. ఎక్కువ మంది అనేక బాధలతో వచ్చేవారే. బ్రాహ్మణ స్వామి దగ్గర ఎంతో మనశ్శాంతిని పొందుతుండేవాళ్ళు. మనశ్శాంతిని పొందడానికి కొంతమంది వస్తే తత్వజ్ఞానం కోసం కొంతమంది వచ్చేవారు. మామిడి తోపులోనూ విరూపాక్ష గుహలోనూ స్వామివారికి వేదాంత గ్రంథములను పరిశీలించే అవకాశం ఏర్పడింది. వాటిని చదివినప్పుడు స్వామివారు చాలా అనుభూతికి లోనయ్యేవారు. స్వామి మౌన సన్నిధిలో ఉపశాంతి లభించేది, జవాబు స్ఫురించేది. ఇలా విరూపాక్ష గుహకు భక్తులు తండోపతండాలుగా వచ్చి ఎంతోమంది మనశ్శాంతిని పొంది వారి శేష జీవితంను అక్కడే గడిపేవారు. 1907లో స్వామి విరూపాక్ష గుహలో ఉండగా సంస్కృతంలో ఉద్దండపిండుడైన గణపత శాస్త్రి తిరువన్నామలైకి వచ్చాడు. ఆయన అప్పటికే కాలైకంఠ అనే బిరుదు ఉంది. గణపతి ముని ఆయన ప్రసిద్ధికెక్కాడు. ఈ తపశ్శాలి మహాకవి వరప్రసాది బ్రాహ్మణ స్వామిలో గల అద్భుత ఆకర్షణకు లోనై గణపతి మునిని స్వయంగా వచ్చి బ్రాహ్మణ స్వామిని దర్శించుకున్నాడు. గణపతి స్వామికి అపారమైన అనుభూతి కలిగింది. ప్రచండమైన వేడిమి మధ్యాహ్న సూర్యుని చూసినట్లయింది. భావోద్వేగంతో గణపతి ముని బ్రాహ్మణ స్వామిని సాష్టాంగ నమస్కారం చేసి 2 కాళ్ళు పట్టుకొని కంఠస్వరంతో ఇలా ప్రార్థించాడు: స్వామి, చదవవలసినదంతా చదివాను, వేదాంత శాస్త్రములన్నీ సర్వం అధ్యయనం చేశాను, ఎంతో మంత్రజపం చేశాను, కానీ నాకు తపస్సంటే తెలియలేదు, తెలియజేయ ప్రార్థన అని ప్రార్థించాడు. అప్పుడు రమణ మహర్షి గారు ఆగి స్థిర దృష్టితో చూసి ఇలా చెప్పారు: నేను అనే భావన ఎక్కడ నుండి వస్తుందో పరిశీలిస్తే మనస్సే అందే లీనమవుతుంది. అదే తపస్సు మంత్రం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడ నుండి వస్తుందో గమనిస్తే మనస్సు అందే లీనమవుతుంది. అదే తపస్సు. గణపతి మునికి సందేహం తీరిపోయింది. స్వామి వాక్కుతో అమృతం తాగినట్లయింది. అప్పటి నుండి బ్రాహ్మణ స్వామిని శ్రీ భగవాన్ రమణ మహర్షి అని పిలవాలని తన శిష్యుల్ని ఆదేశించాడు. స్వామికి ఆ పేరు జగద్విఖ్యాతమైంది. రమణ మహర్షి బోధనలని గణపతి ముని శ్రీ రమణ గీత అనే గ్రంథంగా వ్రాశాడు. మహర్షిని స్తుతిస్తూ స్తోత్రాలు వ్రాశారు. కొంతకాలంకు అలగమ్మాళ్ పెద్ద కుమారుడు నాగస్వామి మరణించాడు. దానితో ఆమెకు ఆధారం కరువైంది. దాంతో 1914లో తిరువన్నామలైకి వచ్చి కుమారుని వద్ద ఉండడం మొదలైంది. 1915లో ఆమె చిన్న కుమారుడు నాగసుందరం కూడా వచ్చి మహర్షి సేవలోనే ఉన్నాడు. అలగమ్మాళ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ జ్వరం బారిన పడి 3 వారాలు జ్వరం పీడించింది. శ్రీ రమణులు తన దగ్గర ఉండి పరిచర్యలు చేశాడు. జ్వర ప్రకోపంతో సంధి లక్షణాలు కల్పించగా శ్రీరమణులు అరుణాచలాన్ని 4 శ్లోకములతో కీర్తించి తల్లి జ్వరంను తగ్గించవలసినదిగా ప్రార్థించాడు. దైవానుగ్రహం వల్ల అలగమ్మాళ్ ఆరోగ్యం కుదుటపడింది. ఆమె తన శేష జీవితం కుమారుని చెంతనే గడపాలని నిశ్చయించుకుంది. రమణుడు ఏమంటాడో, ఎంతైనా తల్లి తల్లే కదా, ఎలాగైతేనేమి రమణులు అనుమతి లభించింది. క్రమంగా ఆమె వంట కూడా చేయడం ప్రారంభించింది. రమణ భగవాన్ తమ్ముడు నాగసుందరం వైరాగ్యంతో కాషాయాంబరాలు ధరించి నిరంజనానంద స్వామి అనే పేరును స్వీకరించి ఆశ్రమ నిర్వహణలో పాలు పంచుకున్నాడు. ఆయన్ను ఆశ్రమవాసులందరూ చిన్నస్వామి అని పిలిచేవారు. విరూపాక్ష గుహ నుండి మహర్షి 1916లో కొండకు ఎగువనున్న స్కందాశ్రమంలోకి వెళ్ళాడు. స్కందాశ్రమంలో ఉండగా 1922లో తల్లి అలగమ్మాళ్ నిర్యాణం చెందారు. శ్రీ రమణ మహర్షి 1922లో స్కందాశ్రమం కొండ దిగి వచ్చి తల్లి సమాధి వద్ద ఉండసాగారు. తల్లి సమాధి వద్ద ఒక లింగం ప్రతిష్ఠించి దానికి మాతృభూతేశ్వర లింగంగా పేరు పెట్టాడు. సమాధి ఎదురు ఒక చిన్న కుటీరంలా ఏర్పాటు చేశాడు.
తరువాత క్రమంగా రమణాశ్రమం ఏర్పాటు జరిగింది. ఆశ్రమం వద్దకు భక్తులు ఎక్కువగా రావడము మొదలుపెట్టారు. ఆశ్రమంలో కొందరు సేవించుకుంటూ అక్కడే ఉండేవారు. నిరంజనానంద స్వామి తొందరగానే ఆశ్రమవాసుల అభిమానాన్ని చూరగొన్నారు. క్రమంగా ఆశ్రమంలో ఉండేవారి సంఖ్య పెరిగింది. నూతన భవనాల ఏర్పాటు జరిగింది. ఆశ్రమం చాలా తక్కువ కాలంలోనే ఎంతో వృద్ధి చెందింది. దేశ విదేశాల నుండి జిజ్ఞాసతో వచ్చేవారి ఆగంతుకుల సంఖ్య ఎక్కువైంది. శ్రీరమణుని మహర్షి ఆశ్రమంలో ఎంతోమందికి సంశయాలు తీరి ఆధ్యాత్మిక కేంద్రానికి మార్గదర్శనం లభించింది. శ్రీ రమణాశ్రమం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. పాశ్చాత్య భక్తగణంలో మొదట వచ్చిన వారు ఎస్ఎస్ అన్ఫ్రీస్. తమిళనాడులో అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్గా వేలూరుకి నియమితుడయ్యాడు. మహర్షికి శిష్యుడయ్యి శాంతిని పొందాడు. మహర్షితో తనకు జరిగిన అనుభవాలను ఇంగ్లాండ్లో ఉన్న తన స్నేహితురాలికి వ్రాయగా ఆమె వాటిని వ్యాసాలుగా రాసి ఇంటర్నేషనల్ సైకిక్ గజన్ అనే పత్రికలో ప్రచురించింది. తరువాత ఆ వ్యాసాలు అన్ని భాషల్లోనూ అనువదింపబడ్డాయి. వాటి వల్ల విదేశీయులు ఎంతో ప్రభావితులయ్యారు. ఈ విధంగా మహర్షి బోధనలకు పాశ్చాత్య దేశాలకు విస్తృత ప్రచారం జరిగింది. మహర్షి ఆశ్రమంలో శాంతంగా మౌనంగా కూర్చొని ఉండేవారు. వారి చిరునవ్వు అత్యంత మనోహరంగా, ఆ చిరునవ్వు యొక్క అందాన్ని ప్రపంచంలో మరి ఏ వస్తువుతోనూ పోల్చలేము. వారి మౌన సన్నిధిలో గడిపిన కొన్ని క్షణాల్లో ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగేది. 1924లో కొందరు దొంగలు ఆశ్రమంలో డబ్బు ఉండకపోతుందా అని వెళితే వారికి మంగళ కత్తి, 6 రూపాయలు, కొంచెం బియ్యం మాత్రమే వారికి దొరికాయి. వాటితో వారికి ఆశాభంగం కలిగి నీ డబ్బెక్కడా అని అడిగి స్వామిని ఎడమ తోడపై కొట్టగా ఎర్రగా వాచిపోయింది. శిష్యులు పారిపోతున్న దొంగల్ని వెంటపడగా మహర్షి మనం సాధు ధర్మం వీడరాదు అని వాదించారు. అందరిలానే వాళ్ళు కూడా నన్ను పూజించారు. తరువాత పోలీసులు వారిని పట్టుకున్నారు. రమణులు అంతటి కరుణ ఒక్క మానవులకే కాదు, చరాచర జీవరాశులన్నింటికీ పితృబాంధవ్యుల్లా ఉండేది. పశుపక్షాదుల సైతం అన్నీ ఆశ్రమవాసులే. పక్షులను, పశువులను కూడా అవి ఇవి అని సంబోధించరు. వాడికి అన్నం పెట్టారా, గోవు లక్ష్మికి అన్నం పెట్టారా అని గోవంటే రమణులు వారికి ఎంతో ఇష్టం. ఆశ్రమంలో నియమంగా ముందు జీవరాశులకు, పిల్లలకు, పెద్దలకు ఆహారం, ఆ తరువాతే శిష్యులకు. జంతువులకు ఆహారం, స్నానం, శయనం, వ్యాధి సంశయం, ఉపచారం, మరణ సమయమున చరమణ క్రియలు, ప్రసవ సమయమున ఉత్సవములు అన్నీ ఉండేవి. రమణ మహర్షి తనువును చాలించే వరకు అరుణాచలమును వీడలేదు. 54 సంవత్సరాలు అక్కడే ఆశ్రమంలో మౌనంగా గడిపేవారు. తమ్ముడు నిరంజనానంద స్వామి అన్ని కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించేవారు. రమణుల వారు 1926 వరకు ప్రదక్షిణ చేశారు. వారానికి 2 సార్లు కనీసం, నెలకు ఒక్కసారైనా వెళ్ళేవారు. స్వామివారితో పాటు ఆశ్రమవాసులందరూ వెళ్ళేవారు. అరుణగిరిని ప్రదక్షిణ మించిన తపస్సు లేదని అరుణాచల మహత్యంలో చెప్పబడిన మాట అది. కొండపై నుండి వచ్చే గాలి శ్వాసకోశాలకు ఎంతో మంచిది. ప్రదక్షిణ వల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని మహర్షి చెప్పేవారు. మహర్షి ఏ వస్తువుని వృధా కానిచ్చేవారు కాదు. ఆకుకూర కాడలు, వాడిపోయిన పూలతో కూడా అందమైన తోటలా మలచేవారు. ప్రత్యేక సదుపాయాలు ఎన్ని కల్పించినా అందరితో కలిసి తినడమే, అందరితోనూ పడుకోవడం, ఇలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. గాయపడిన కోతులకు, కుక్కలకు, గోవులకు చికిత్స చేసేవాడు. మరణించేటప్పుడు కన్నీరు కార్చేవారు. దక్షిణామూర్తి వలె మౌనం పాటించేవారు. ఆత్మజ్ఞానం పొందడానికి నేనెవరిని, శరణాగతి ద్వారా విముక్తి పొందవచ్చు. ఆశ్రమంలో కుల, మత, వర్ణ భేదాలు లేవు. ఏ సమయంలోనైనా ఆశ్రమంలోకి నిషేధం లేదు. సకల జీవులు ఆత్మస్వరూపులే. వారి రచనలు తమిళంలో ఉన్న ఉచ్చారణ తెలుగు, సంస్కృతంలో ఉండేది. 1948లో స్వామివారి ఎడమ చేతికి చిన్న పుండు కలిగింది. అది పెరిగి పెరిగి రాచపుండైంది. వైద్యులు దాన్ని సార్కోమాగా నిర్ణయించి ఎన్నో వైద్యాలు అందించి మత్తు మందు లేకుండా శస్త్రచికిత్స నిర్వహించారు. తద్వారా ఆ గడ్డను తొలగించారు. శరీరంతో సంబంధం లేని ఆత్మస్థితికి తార్కాణంగా నిలిచారు స్వామివారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అక్కడే గడ్డ పుట్టుకొచ్చింది. వైద్యులు దాన్ని పరీక్షించి మహర్షి సజీవంగా ఉండాలి అంటే తన ఎడమ చేతిని తీసివేయాలని చెప్పారు. మహర్షి దానికి అంగీకరించలేదు. ఈ శరీరమే ఒక వ్యాధి, తలకి రోగం వస్తే తలకాయ తీసేస్తారా అని అడిగాడు. దాని త్రోవను దాన్ని ఉండనివ్వండి అన్నారు. కానీ వైద్యులు మరోసారి ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. అయినా ఉపయోగం లేదు. పుండు మరింత పెరగసాగింది.
ఆయన ముఖంలో వర్చస్సు తగ్గక యథాతథంగా ప్రసన్న వదనంగా భక్తులకు దర్శనం కలిగించేవారు. భక్తులు ఆందోళనలకు, డాక్టర్ల ఆశ్చర్యానికి మహర్షి ఒకటే చెప్పారు: దేహమును గూర్చి విచారించడం ఎందుకు, తాను ఎప్పుడూ ఆత్మేనని చెప్తారు. వారికి అంతిమ గడియలు సంభవించే టయానికి ఎక్కడి నుండో భక్తులు ఆందోళన చెందుతూ వస్తూ ఉంటే, నేనెక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. చివరికి శ్రీ భగవాన్ రమణ మహర్షి 1950వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన తన 71 సంవత్సరముల సమయంలో రాత్రి 8:47 దేహంను త్యజించారు. ఆ క్షణంలో ఆకాశంలో ఒక జ్యోతి అద్భుతమైన కాంతులు వెదజిమ్ముతూ ఈశాన్యంగా పయనించి అరుణగిరి శిఖరంలో విలీనమైంది. వారి పార్థివ శరీరాన్ని తల్లి సమాధి చెంతనే సమాధి చేశారు. సమాధిపై లింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ రమణేశ్వర మనోలింగంగా భక్తులు దాన్ని పూజిస్తున్నారు. అలాగే అరుణగిరి రూపంలో కూడా భక్తులకు దర్శనం అందిస్తున్నారు. తనకు లేని వాటి కోసం విచారించకు. వారి జీవితంలా కోట్ల మందిలో ఎవరూ అలా ఉండరు. ఆయన జీవితం, ఆయన బోధనలు ఎంతో విచిత్రంగా, ఎంతో జ్ఞానంతో, ఆధ్యాత్మిక భావనతో మైమరిచిపోయేలా ఉంటాయి. ఇదండి రమణ మహర్షి గారి జీవిత చరిత్ర. ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రను తెలుసుకొని ఉన్నత మార్గంలో అందరూ నడవాలని ఆశిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా శాంతి మార్గంలో పయనించి, అత్యాశలకు పోకుండా, నిరాడంబరంగా కాకపోయినా ఆ దేవుడు ఏది ప్రసాదిస్తే అదే మహద్భాగ్యం అని భావిస్తూ, దైవ చింతన గావిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని మన చాగంటి కోటేశ్వరరావు గారు బోధించినట్లు, నిజానికి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి రమణ మహర్షి అంటే ఎంతో అమితమైన ప్రేమ. చాగంటి ప్రవచనాల్లో చూడండి, మాటకి ముందు మాటకి వెనుక రమణులు అని సంబోధిస్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రమణులు గురించి జపిస్తూనే ఉంటారు. ఈ తరానికి కూడా రమణ మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్న చాగంటి వారికి ధన్యవాదములు. ఒక చిన్న మాట అండి, ఎంతటి దుఃఖంలో ఉన్నా, ఎంతటి గందరగోళ సమస్యలో ఉన్నా ఒక్కసారి రమణ మహర్షి గురించి వినండి. మీ సమస్యను ఆయనకు తెలియజేయండి. మీ సమస్య నేరుగా ఆ అరుణాచల శివయ్య దగ్గరకు తీసుకువెళ్ళి పరిష్కరిస్తారు. ఆ అరుణగిరిలో, ఆ అరుణాచల శివయ్యలో లీనమైన రమణ మహర్షి గారి జీవితం అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. ఎంతమందికి ఇలాంటి సాక్షాత్కారం లభిస్తుంది? ఓం అరుణాచలేశ్వరాయ నమః.